పార్టీ ఆఫీసులో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజానీకం చూస్తూ ఉంటే ఈరోజు రాజుల పైస రాళ్లపాలు అన్నట్ల వేల కోట్ల రూపాయలు ఈరోజు మూసీ రివర్లో పోసి మరి ఆస్థాన గుత్తేదారులకు మీరు ఇస్తా ఉన్నారు. ఆ ఆస్థాన గుత్తేదారులు ఎవరు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 92,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీరు అప్పచెప్తే 82,500 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేవలం ఆంధ్ర గుత్తేదారులకు మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 92,000 కోట్ల కాంట్రాక్టులు మీరు ఫ్లోట్ చేస్తే 82,000 కోట్ల టెండర్లు కైవసం చేసుకున్నది మీరు ఇచ్చింది ఆంధ్ర గుత్తేదారులకు కాదా? మరి పోనీ ఆంధ్ర గుత్తేదారులు పనిచేస్తున్నారా అంటే 30 నుంచి 31% లెస్లో సబ్ కాంట్రాక్ట్కి ఇస్తా ఉన్నారు. 30 నుంచి 31% సబ్ కాంట్రాక్ట్లు పాపం తెలంగాణ చిన్న కాంట్రాక్టర్ చేసుకుంటున్నారు. అంటే వాడు ఏం పని చేయకుండా మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లను 30% అమ్ముకొని వాడు కూర్చున్న దగ్గర 30% వాడు సంపాదిస్తూ ఉంటే మీరు మాత్రం 1,00,000 కోట్ల కాంట్రాక్టులు అంటే 92,000 కోట్ల కాంట్రాక్టులు ఈరోజు ఫ్లోట్ చేసి దాంట్లో నుంచి 82,500 కోట్ల కాంట్రాక్టులు ఆంధ్ర గుత్తేదారులకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది. తెలంగాణ రాష్ట్రం కోసం మా బిడ్డలు బలిదానం ఇచ్చింది. ఈరోజు ఎక్కడికక్కడ దోపిడీ జరుగుతూ ఉన్నది. మరి నేను అడుగుతా ఉన్నాను, సీఎండీగా ఉన్నటువంటి నరసింహారెడ్డి కానీ, మా హరీష్ రావుకి పిఏగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి కానీ, ఐఏఎస్ కన్ఫర్ట్ చేయించినటువంటి వ్యక్తులు ఈరోజు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు డైరెక్ట్ రిక్రూటీస్ ఉండగా వాళ్ళను కాదని ప్రమోటీస్ని తీసుకొచ్చాడు పెట్టుకొని, అది కూడా హరీష్ రావు దగ్గర పిఏ ఉన్న వ్యక్తిని కేటీఆర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ఒక సీఎండీగా ఒక ఎండీగా మీరు పెట్టి వాళ్ళ ద్వారా 1,000 కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఇప్పించి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అడుగుతా ఉన్నాను. అంటే మీకు హరీష్ కేటీఆర్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇది వాస్తవం కాదా? ఇది ఉదాహరణకి ఇది నిర్ధారణకు సరిపోదని అడుగుతా ఉన్నాం. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు దానికోసమైనా వాళ్ళని మీరు రక్షిస్తున్నది. 1,000 కోట్లు 1,00,000 కోట్లు వాళ్ళు కాజేసిందని, గెలిచిన తర్వాత వాళ్ళని జైల్లో పెడతాని, గెలిచిన తర్వాత వాళ్ళ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు కక్కించి సంక్షేమ కార్యక్రమం చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే మనుషులు తెచ్చి నీకాడ పెట్టుకొని వాళ్ళు ఏ రకమైన దోపిడీ చేసిండ్రో అదే రకంగా దోపిడీ వాళ్ళతో చేయించుకొని నీవు కూడా అదే బట్టలు నడుస్తున్నావు కదా. మరి వాళ్ళ మీద పెడతాన్న కేసులు, వాళ్ళ మీద పెడతాన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించినటువంటి ఆస్తుల్ని కక్కించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను నమ్మిస్తావు కదా. మరి దేనికోసం అని చెప్పి ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద మీరు బయట పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ అనేకమైనటువంటి అంశాలు నేను ఒకటొకటిగా చెప్తాను. ఈరోజు కాదు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు చాలా విషయాలు మీ దృష్టికి చెప్తాను. ఐఏఎస్ రిక్రూటీస్, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్ ఉండగా ఇలాంటి ప్రమోటేషన్ తీసుకొచ్చి టాప్ పొజిషన్లో పెట్టుకొని మీరు ఆడింది ఆటగా. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయో అక్కడ మీరు పెట్టుకుంటున్నారు. గతంలో అదే పొజిషన్లో గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లను కూడా రిటైర్డ్ అయినా ఎక్స్టెన్షన్లు ఇప్పిస్తారు. రిటైర్డ్ అయినా వాళ్ళకు మళ్ళీ ఏదో ఒక పొజిషన్ ఇచ్చేసి వాళ్ళని అడ్వైజర్గానో పెట్టుకుంటారు. కొంతమంది ఆనెస్ట్ ఆఫీసర్ల మీద కక్ష సాధింపు చేస్తారు. అనేకమైనటువంటి మరి అధికారుల మీద మీరు ఆ రోజు ఎలిగేషన్ చేసినటువంటి అధికారుల గురించి ఈరోజు ఎందుకోసం అని చెప్పి
మరి నాయకుల మీద చేసినటువంటి అలిగేషన్స్ మీద ఎందుకోసం అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటలేరు? వాళ్ళనే తీసుకొచ్చి ఈరోజు కీ పొజిషన్లో మీరు ఎందుకు పెట్టినారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, కాంట్రాక్ట్ ఇవ్వడమే కాదు, వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఇచ్చినమాట వాస్తవం కాదని అడుగుతున్నాను. ఒకవైపు మొబిలైజేషన్ అడ్వాన్స్ వేల కోట్లు తీసుకుంటారు, మరోవైపు 30% వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మరి దేనికోసం ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది? ఎందుకోసం ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. మీ మధ్యలో ఉన్నటువంటి బంధం ఎంత గట్టిదో ఇప్పుడు ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నది. యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూళ్ళు 20 స్కూళ్ళు ఒకటిగా చేసి ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఆంధ్ర గుత్తేదారులకు 20 స్కూళ్లను కలిపి ఒక ప్యాకేజ్గా చేసి 5,000 కోట్ల రూపాయలతో ఇస్తారు. మరి అవే స్కూళ్ళు ఒకటొకటిగా 31% కమిషన్ తీసుకొని 30% కమిషన్ మీద మళ్ళీ తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇస్తున్నారు. దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈరోజు మీరు 30% సబ్ కాంట్రాక్ట్ చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉంటే మరి ఇంత ఓవర్ ఎస్టిమేషన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మరి దేనికోసం ఈరోజు మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తూ ఉన్నారో, దేనికోసం ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని మీ కాడ పెట్టుకున్నారో ఇది స్పష్టమవుతున్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి స్కూళ్ళు ఎవరెవరి గుత్తేదారులకు ఎన్నెన్ని స్కూళ్ళు ఇచ్చారో, మరి వేల కాంట్రాక్టర్లు 30% రెస్ట్రిక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి రాకుండా మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నారో, దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు, ఏ రకంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారో, మరి దీని మీద ఎంక్వైరీ పెట్టించే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఈరోజు టోటల్ యంగ్ ఇండియా స్కూళ్ళ పేరు మీద జరుగుతున్న దోపిడీ వేల కోట్ల రూపాయల దోపిడీ వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను.